కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు స్నేహితురాళ్ళు చక్కగా తయారయ్యారు. మంచిగా డ్రెస్ వేసుకుని సెట్ కొట్టుకొని ఒక పాష్ రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఒక చక్కని మీల్ ఆర్డర్ చేసుకున్నారు. అంటే మంచి భోజనాన్ని ఆర్డర్ చేసుకొని కూర్చుని చాలా చక్కగా వారి యొక్క భోజనాన్ని వారు అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. మరి తింటున్నారు, తాగుతున్నారు, పక్కపక్క మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అలాంటి సమయంలో అదే రెస్టారెంట్కి ఒక పాత స్నేహితురాలు రావడం జరిగింది. ఆమె వీరిద్దరూ ఒక మూలను కూర్చొని వారి యొక్క లోకంలో వారు మైమరిచి ఆనందిస్తూ ఉండడం చూసినప్పుడు ఆమె వారి దగ్గరకు వచ్చి అడిగింది, ఏంటి సందర్భము, ఇంత సంతోషంగా మీరు ఇక్కడ ఏదో పార్టీ చేసుకుంటున్నట్టున్నారు అని అన్నప్పుడు ఆ ఇద్దరు స్త్రీలో ఒక స్త్రీ చెప్పింది, ఈ రోజున నా కుమారుడి పుట్టినరోజు, అందుకనే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మా పిల్లవాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వాడికి ఈరోజు 2 సంవత్సరాలు నిండాయి, అందుకనే మేము ఇక్కడ ఈ పార్టీ జరుపుకుంటున్నాం, తింటున్నాం, ఆనందిస్తున్నాం అని అన్నప్పుడు, నువ్వు కూడా కూర్చో, మాతో పాటు నువ్వు కూడా పార్టీలో చేరు అని అన్నప్పుడు ఆమె అడిగిందంట, మరి ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడ, బర్త్డే బాయ్ ఎక్కడ అన్నప్పుడు, ఓ వాడిని తీసుకుని వస్తే ఇంకా మేము పార్టీ ఏం చేసుకుంటాం, వాడు మా పార్టీ అంతటిని చెడగొడతాడు కనుక వాడిని ఇంట్లో మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చానని చెప్పిందంట. నేను చాలాసార్లు క్రిస్మస్లో జరిగేది కూడా అదే కదా. ఎవరి పేరెంట్ అయితే మనం పార్టీ చేసుకుంటున్నామో, ఎవరి పుట్టినరోజు అని మనం ఎగురు గంతలేస్తున్నామో, చాలాసార్లు ఆ పార్టీకి ఆయన్ని మనం పిలవడం మర్చిపోతూ ఉంటాం. సో ఈ రోజున ఆ ప్రభువును మనం, ఆయన యొక్క గొప్పతనాన్ని, గుణ గణాలను మనం ధ్యానించబోతున్నాం కనుక మా దృష్టి పండుగ మీద కన్నా ప్రభు మీద మన దృష్టిని పెడితే ఆ ప్రభు ద్వారా మనం చేసుకునేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోనికి రాక మునుపు దాదాపు 800 సంవత్సరాల క్రితము దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు ఈ ప్రవచనాలను ఆయన రాశాడు. ఈ ప్రవచనం ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన జీవిత కాలంలో ఈ ప్రవచనంలో ఏదైతే చెప్పబడిందో ఆయన దాన్ని నెరవేర్చాడు. ఇంకా కొంత నెరవేరాల్సి ఉంది, అది 2వ రాకడలో నెరవేరుతుంది. ప్రభువు యొక్క జీవితము అంతా కూడా దేవుని యొక్క వాక్యంలో ప్రవచనాల మేరకే జరిగినట్లు నిన్న రాత్రి కూడా నేను చెప్పాను, ఆ ప్రకారమే జరిగింది. ముఖ్యంగా 5 రకముల టైటిల్స్ ఇక్కడ చూస్తాం, బిరుదులు అంటారు. 5 రకాల బిరుదులు యేసు ప్రభువుకు మరి ఇవ్వబడినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. బైబిల్లో ఒక గొప్ప విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే హెబ్రీ ప్రజలకు ఇచ్చినటువంటి పేరు లేకపోతే బిరుదు 3 విషయాలను సూచిస్తుంది. 1 వారి యొక్క ప్రవృత్తి, వారి స్వభావాన్ని సూచిస్తుంది. 2 వారి ప్రవర్తనను సూచిస్తుంది. 3 వారి జీవితంలో వారు చేసేటువంటి పనిని సూచిస్తుంది. ఈ నామములు లేకపోతే బిరుదులు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన ఈ లోకములో చేయబోయేటువంటి పరిచర్యను, ఆయన ఎలాంటి వాడో, ఆయనకున్నటువంటి శీలాన్ని, గుణగణాలను మనకు తెలియపరిచేటువంటివిగా ఉన్నాయి. సో ఎంతో గొప్ప ప్రవచనాత్మకమైనటువంటి నామములు కలిగినటువంటి ప్రభుగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. ఇవి ప్రవచనాత్మకమైనటువంటి నామములే కావు, ఇవి ప్రగాఢమైనటువంటి నామములు. అంతేకాకుండా ప్రభావముతో కూడుకున్నటువంటి నామములు. యేసు అనేటువంటి పేరు ఎంత మధురమైనదో, ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదుల్లో కూడా అంత గొప్ప మాధుర్యం ఉండడమే కాకుండా ఎన్నో మర్మాలు దాంట్లో దాగి ఉన్నట్లు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తోంది. మనకున్న సమయంలో అన్నింటినీ నేను చెప్పలేను, కానీ క్లుప్తంగా 5 మరి మనం ధ్యానించుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మీరు చూస్తే 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును అని చెప్పిన తర్వాత ఆయన నామముల గురించి ఆయన రాయడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిది ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఇంగ్లీష్లో వండర్ఫుల్ అని ఉంటుంది. ఆశ్చర్యకరుడు. మామూలుగా ప్రజలందరికీ పేర్లు ఉంటాయి. పేరు లేని మనిషి ప్రపంచంలో ఎవడు లేడు. వాడు చదువు ఉన్నవాడైనా, చదువు లేనివాడైనా, ధనికుడైనా, పేదవాడైనా, ఎలాంటి వాడైనా పేరు మాత్రం తప్పకుండా కలిగి ఉంటాడు. కొంతమందికి పేర్లు ఎక్కువ ఉంటాయి, కొంతమందికి బిరుదులు ఎక్కువ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నో నామములు, బిరుదులు ఉన్నట్లు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తోంది. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఒక బిరుదు ఏంటంటే ఆశ్చర్యకరుడు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, 7 వండర్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ వరల్డ్ అంటే మన పురాతన లోకంలో 7 ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మేధావులు, ప్రపంచ ప్రముఖులు గుర్తించారు. వాటిని ప్రపంచమంతటా కూడా హర్షించేవారు. 2007వ సంవత్సరంలో మరి 7 కొత్త అంటే 7 వండర్స్ ఆఫ్ అవర్ మోడర్న్ వరల్డ్ అని
ప్రస్తుతం ఉన్నటువంటి తరములో, ప్రస్తుత ప్రపంచంలో 7 ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మరొక బృందం వారు ప్రపంచానికి ప్రకటించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 7 ఆశ్చర్యకరమైనటువంటి విషయాల్లో మన దేశానికి సంబంధించినటువంటి తాజ్ మహల్ కూడా చేర్చబడింది. అది కూడా ఒక వండర్ ఆఫ్ ద వరల్డ్ గా పేర్కొనబడుతోంది. సో ప్రపంచాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రపంచంలో మనుషులు ఆశ్చర్యపోయేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఆశ్చర్యకరమైనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి, ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తులు కూడా అప్పుడప్పుడు మన మధ్యలోనికి వచ్చి పోతున్నటువంటి వారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అయితే సృష్టికర్తను మించినటువంటి ఆశ్చర్యము సృష్టిలో, వ్యక్తిలో కావచ్చు, వస్తువులో కావచ్చు, విషయంలో కావచ్చు, ఎక్కడా మనకు కనిపించదు. సో యేసుక్రీస్తు లాంటి ఆశ్చర్యకరమైనటువంటి వాడు ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టబోడు. ఆయనలో అనేక రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నట్లు దేవుని వాక్యం మనకు బోధిస్తోంది. సో ఆశ్చర్యాలన్నిటికీ ఆశ్చర్యకరమైనటువంటి వాడు కనుక ఆయనకు ఆశ్చర్యకరుడు అనేటువంటి బిరుదు అద్భుతమైనటువంటిదిగా సూట్ అవుతోంది. ఆశ్చర్యకరుడు అనేటువంటి దాంట్లో 3 విషయాలు మనం గుర్తించాలి. ఒకటి, ఇట్ ఈస్ యూనిక్. యూనిక్ అంటే అలాంటిది మరొకటి లేదు, విశిష్టమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, మరి ఎంతో ఉన్నతమైనటువంటిది. 2, అన్ఈక్వల్. అన్ఈక్వల్ అంటే అసమానమైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒక తెలుగు పాట నాకు ఇష్టం, సమానులు ఎవరు ప్రభు నీకు అని. అంటే నీకు సమానమైనటువంటి వారు లేరు, నీతో సాటి అయినటువంటి వారు లేరు, నీతో పోటీ పడేటువంటి వారు లేరు, నీకన్నా మేటి అయినటువంటి వారు లేరు, నీవు అసమానుడవు ప్రభువా అని దేవుని వాక్యంలో భక్తులు పొగిడారు. ఈ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తూ మరి దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు, పాటల ద్వారా పొగుడుతూ ఉంటారు. ఆ ఆశ్చర్యకరుడు అనే దాంట్లో 3వ విషయం ఏంటంటే అన్నోన్. ఇంకా మనకు అంతుబట్టనటువంటి విషయాలు యేసు ప్రభువులో చాలా ఉన్నాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎంతకాలంగా క్రైస్తవులయ్యారో నాకు తెలియదు, ఎంతకాలంగా బైబిల్ గ్రంథం చదువుతున్నారో నాకు తెలియదు, మీకు యేసు గురించి ఎంత తెలుసు అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? నాకు 5% తెలుసు అంటారా, 10% తెలుసు అంటారా, 25% తెలుసు అంటారా, 50% తెలుసు అంటారా, లేకపోతే నాకు 70% తెలుసు అంటారా? యేసు ప్రభు గురించి మీకు ఎంత శాతం తెలుసు? ఎంత శాతం తెలుసు అంటే ఏం చెప్తారు? నన్ను అడిగారు అనుకోండి, నాకు ఎంత శాతం తెలుసు అని, నాకు 3% తెలుసు అంటాను నేను. నాకు ఇంకా 97% తెలియదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప మర్మాలు మనకి ఇంకా తెలియదు. ఆయన మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మనం వాటిని తెలుసుకోగలం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు బిల్లీ గ్రామ్ గారు ఒకసారి ఒక దేశానికి సువార్త ప్రకటించడానికి పోతున్నప్పుడు విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అదే విమానంలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఉండి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒక ప్రశ్న అడిగాడు, సార్ మీరు దాదాపు 100 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించారు, మీలాంటి దేవుని సేవకుడు ఈ తరములోనే మరొకడు లేడు, అంత గొప్పగా మీరు దేవుడి సేవ చేశారు, మీకు బైబిల్ అంతా బాగా వంటబట్టు ఉంటుంది కదా, దేవుడి యొక్క వాక్యం అంతా మీకు బాగా తెలుసుంటుంది కదా అన్నప్పుడు బిల్లీ గ్రామ్ ఒక మాట అన్నాడంట, అది మహాసముద్రం లాంటిది, దాంట్లో నాకు తెలిసింది ఒక బొట్టంతా అని. దాంట్లో నాకు తెలిసింది ఒక బొట్టంతా అని. అంత గొప్ప భక్తుడే, అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తే అలా అన్నప్పుడు మనం ఇంకేమంటాం? యేసుక్రీస్తు ప్రభులో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం ఎరుగనటువంటివి ఇంకా అనేకం ఉన్నాయి అన్నది మనం తప్పకుండా ఒప్పుకోకుండా ఉండలేం. సో అనేక విషయాల్లో ఆయన యొక్క ఆశ్చర్యాన్ని మనకు ఆయన చూపించి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాడు. ఒక వజ్రాన్ని మీరు తీసుకొని దాన్ని ఏ వైపు నుండి చూసినా, ఏ కోణములో నుండి చూసినా అది మరి విస్తారమైనటువంటి మెరుపును, విస్తారమైనటువంటి ఆ యొక్క రశ్మిని మనకిస్తూ ఉన్నట్లే యేసుక్రీస్తు ప్రభును ఏ కోణము నుండి చూసినా, ఏ వైపు నుండి చూసినా, ఏ విషయంలో నుండి చూసినా కూడా ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఆశ్చర్యమైనటువంటి విషయంలో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మానవుడిగా మారాడు. ఆ దేవుడు మానవుడిగా మారినప్పుడు ఆయన ఒకే వ్యక్తిలో 2 స్వభావములు కలిగినటువంటి వ్యక్తిగా మారాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని థియాలజీలో అంటే వేదాంత శాస్త్రంలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్ అంటే మనందరికీ ఒకే స్వభావం ఉంది, మనం మానవులముగా సృష్టించబడ్డాం, మనకు మానవ స్వభావం ఉంది, మనకు దైవ స్వభావం లేదు. హిందూ మతంలో లేక కొన్ని మతాల్లో కొంతమంది ఏమంటారంటే దైవ సంభువులు అని అంటారు, లేకపోతే వారు దేవునితో సమానులు అంటారు. మనం దేవునితో సమానులము కాము, అది బైబిల్ మనకు చేసేటువంటి బోధ కాదు. మనం దేవుని పోలికలో, దేవుని స్వరూపములో చేయబడ్డాం, దేవుని బిడ్డలంగా మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంగీకరించబడతాం. కానీ మనము దేవుళ్ళము కాము, మనము దేవునితో సమానులము కాము.
ఈ రోజున మీరు 8వ కీర్తన చదివినప్పుడు మీరు గుర్తించే ఉంటారు, కీర్తనకారుడు మనిషిని దేవునితో పోల్చడం కాదు కదా, కీర్తనకారుడు మనిషిని సృష్టిలో ఉన్నటువంటి కొన్ని విషయాలతో పోల్చాడు. కొన్ని విషయాలతో పోల్చినప్పుడు మనిషి ఏ పాటివాడు అని అంటాడు. ఒకసారి ఆ వచనాన్ని చూడండి. 8వ కీర్తనలో 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు. సో ఈ కీర్తనకారుడు మానవుడిని దేంతో పోలుస్తున్నాడు? ఆకాశములను చూసినప్పుడు, చంద్రుణ్ణి, నక్షత్రాలను చూసినప్పుడు, ఆ గొప్ప విషయాలను చూసినప్పుడు వాటి ముందు మనిషిని పెట్టి వాడిని పోల్చి చూస్తే వీడు ఏ పాటివాడు ప్రభువా అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. సో దేవుడు ఒకే ఒక వ్యక్తిలో ఆయన దైవత్వాన్ని, మానవత్వాన్ని పెట్టి యేసుక్రీస్తు స్వరూపిగా ఆయన్ని లోకంలోకి పంపించాడు. చాలా మంది గాడ్ మెన్ అంటే గురువులు అనేటువంటి వారు, లేకపోతే దేవుళ్ళము అని చెప్పుకునేటువంటి వారు అన్ని మతాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. వారే మనకు ఒక మాట చెప్తారు, మేము దైవత్వాన్ని పొందుకున్నాం అని అంటారు. అంటే ఒకప్పుడు వారిలో దైవత్వం లేదు, వారు మానవులుగా పుట్టారు, సాధన చేశారు, తపస్సు చేశారు, లేకపోతే మరొక కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా దైవత్వాన్ని పొందుకున్నామంటారు. లేకపోతే మేము దేవుళ్ళంగా దైవత్వాన్ని పొందుకునేటువంటి స్థితిలోనికి, ఆ సిద్ధతలోనికి మేము వస్తున్నామని వారు చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభులో మనం చూసేటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన జన్మించినప్పటి నుండి లోకములో ఉన్నప్పటి వరకు నిత్యత్వములో కూడా ఆయన 100% దేవుడు, 100% మానవుడు. సో ఆయనలో, ఒకే మనిషిలో 2 స్వభావాలు, దైవత్వము, మానవత్వము 2 కలగలిపి ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక సందర్భాల్లో కేవలం తన మానవత్వాన్ని చూపించాడు, కానీ తన దైవత్వాన్ని చూపించలేదు. మనకు 2 చేతులు ఉన్నాయి, నేను ఒక చేతిని వినియోగించకుండా అన్ని పనులు కేవలం ఒకే చేతితో చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పరిచయం చేసినప్పుడు కేవలం తన మానవత్వాన్ని ఎక్కువ చూపించాడు, అప్పుడప్పుడే దైవత్వాన్ని చూపించాడు. సో ఆయనలో ఆ యొక్క గొప్ప లక్షణాన్ని మనం గమనిస్తాం. రెండవది, ఆయన జన్మను గురించి ఆలోచించినప్పుడు కన్య గర్భాన పాపము లేని వాడిగా ఆయన జన్మించాడు. మానవుడు పాపము చేసి పతనమైపోయాడు కనుక దేవుడు పాపము లేని మానవుడిగా లోకములో జన్మించి పాపము చేత పట్టబడి పీడించబడి పతనమైపోతున్నటువంటి మానవుడిని విడిపించడానికి ఆయన పాపము లేకుండా కన్య గర్భాన జన్మించాడు. గొప్ప జన్మ, అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి జన్మను ఆయన ఎత్తాడు. ఒకసారి మన దేశంలోనే ఒక పాస్టర్ గారు ఒక చిన్న నీటి కొలను పక్కన కొంతమందిని కూర్చోబెట్టుకొని వారికి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఆయన చెప్పాడు, ఈ నీరు తాగితే మీకు ఎలా దాహం తీరుతుందో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవ జలమై ఉన్నాడు కనుక ఆయనను మీరు అంగీకరించినప్పుడు మీలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దాహము తీర్చబడుతుంది, మీరు తృప్తులవుతారు అని అన్నప్పుడు అక్కడ నుండి పోతున్నటువంటి ఒక అన్య మతస్థుడు ఆ మాటలు విని అక్కడికి వచ్చి ఆయనను గేలి చేస్తూ ఒక మాట అన్నాడు, అదిగో మీ మతం, మీ యేసుక్రీస్తు ప్రభు స్థాపించినటువంటి మతం ఆ చిన్న నీటి కొలను లాంటిది, మా మతం మహాసముద్రం లాంటిది అన్నాడంట వాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు చాలా తగ్గింపుతో, చాలా సామాన్యమైన రీతిలో ఒక మాట చెప్పాడు, నువ్వు చెప్పింది సత్యమే, నీ మతం మహాసముద్రము లాంటిది, నీ మతాన్ని వెంబడించి ఆ నీరు, ఆ సముద్రపు నీరు తాగే వారికి ఎప్పుడూ దాహం తీరదు, వాడు దప్పిక తీర్చుకోకుండా చస్తాడు. మా ప్రభు స్థాపించినటువంటి మార్గం చాలా చిన్నదే, కానీ దీని దగ్గరికి వచ్చి మనుషులు నీటిని తీసుకుంటే వారికి దాహం తీరుతుంది, వారు తృప్తులవుతారు, వారు బతుకుతారు. అందుకనే ఇక్కడ బతికించడానికి, తర్వాత నిత్యత్వంలో నిత్య జీవం ఇవ్వడానికి ఆయన జీవజలం అయ్యి వచ్చాడు. ఆయన అంత గొప్పవాడు. చిన్న బాలుడిగా కన్య గర్భాన్ని ఎందుకు పుట్టాడంటే మనుషులకు, మన మధ్యలో మనకు హెచ్చు తగ్గులు, తారతమ్యాల భేదాలు ఉన్నాయి, కానీ దేవుడు పక్షపాతం లేనివాడు, అందరినీ సమానంగా ప్రేమించాడు కనుక అది చూపించడానికి ఆయన ఒక చిన్న బాలుడిగా కన్య గర్భాన లోకంలోనికి వచ్చాడని ఆ భక్తుడు చెప్పాడంట. చక్కని జవాబు ఇచ్చాడు కదా. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఆయన ఆశ్చర్యమైన రీతిలో జన్మించాడు. ఆయన జీవితంలో కూడా ఆశ్చర్యాన్ని మనం చూస్తాం. ఆయన పుట్టినప్పటి నుండి పవిత్రుడు, ఆయనలో పాపము లేదు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఒకసారి ఒక గుంపును అడిగాడు, మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని స్థాపించగలరా? ఆయనను తీర్పు తీర్చినటువంటి పిలాతు, ఇంతవరకు ప్రపంచంలో అనేక రకాలుగా జడ్జిలు ఇచ్చారు, కానీ ఇలాంటి జడ్జిమెంట్ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎవరికి ఏ జడ్జి ఇవ్వలేదు. అది ఎలాంటి తీర్పు అంటే 3 సార్లు జడ్జి గారు స్వయంగా ఈయనలో నాకు ఏ నేరము కనిపించట్లేదు, ఈయనలో నాకు ఏ పాపం కనిపించట్లేదు అని చెప్పి ఆయనకు శిలువ మరణం శిక్షించాడు. ఈ రోజున మన ముంబైలో మనం చూస్తే మన భారతదేశం మీద దాడి చేసి అనేకుల చావుకు కారకుడైనటువంటి టెర్రరిస్ట్ కసబ్ను ఉరి తీయండి అని చాలా మంది అంటున్నా కూడా మన ప్రభుత్వం మాత్రం ఇంకా తత్తరలాడుతుంది.
ఉరి తీయడానికి. ఒక హంతకుడిని తీసుకుపోయి ఉరి తీయడానికి మనకు చేతనవ్వట్లేదు, కానీ ఒక నీతిమంతుడిని తీసుకుపోయి సిలువేయమని ఆ నీతిమంతుడు ఈయనలో ఏ నేరం నాకు కనిపించట్లేదని 3 సార్లు చెప్పిన జడ్జి ఆయన అప్పగించాడు. దాన్ని బట్టి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, ఎంత నీతిమంతుడో, పాపులలో చేరక ఎలా ప్రత్యేకంగా ఉన్నవాడో మనకు అర్థమవుతోంది. మీరు బంగారాన్ని వాడుతూ ఉంటారు, ముఖ్యంగా స్త్రీలు వాడతారు. నేను చూశాను కొంతమంది పురుషులు కూడా వాడుతుంటారు బంగారాన్ని. బంగారంలో కల్తీ ఉంటుందని మీకు తెలుసా? కంసలోడంట తన భార్య కోసం బంగారం చేసినా కూడా కల్తీ కలపకుండా వాడు బంగారాన్ని చేయడంట. అది వాడికి ఉన్న బలహీనత పాపం. 14 క్యారెట్ గోల్డ్లో కల్తీ ఉంటుంది, 18 క్యారెట్ గోల్డ్లో కల్తీ ఉంటుంది, 22 క్యారెట్ గోల్డ్లో కూడా కల్తీ ఉంటుంది, కానీ 24 క్యారెట్ గోల్డ్లో కల్తీ ఉండదు. మామూలుగా దాన్ని 100% ప్యూర్ గోల్డ్ అంటారు. సో యేసుక్రీస్తు ప్రభువును ఇతరులతో మనం పోల్చినప్పుడు వారందరిలో కూడా అపవిత్రత ఉంది, కల్తీ ఉంది, పాపం ఉంది. కానీ ఈయనలో ఆయన జీవితం అంతట్లో కూడా ఎక్కడ ఎలాంటి లోపం కానీ, పాపం కానీ, అపవిత్రత కానీ మనకు కనిపించదు. దాంట్లో ఆయన ఆశ్చర్యమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన బోధన గురించి మీరు ఆలోచిస్తే అది ఆశ్చర్యకరమైనటువంటిది. ఇంతవరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధించినట్లు ఏ మనిషి బోధించలేదు అని అనేకులు ఒప్పుకున్నారు. ఆయన బోధంతా కూడా ఈ గ్రంథంలో మన కొరకు భద్రం చేయబడి ఇవ్వబడింది. 2002వ సంవత్సరపు లెక్కల ప్రకారము ప్రపంచంలో బెస్ట్ సెల్లింగ్ బుక్ ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథమే. ఇంతవరకు మానవ చరిత్రలో 600 కోట్ల కాపీలు అమ్ముడుపోయినటువంటి ఏకైక గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. మరి ప్రపంచంలో ఎన్నో పేరుగాంచినటువంటి పుస్తకాలు ఉన్నప్పటికీ ఏ పుస్తకం కూడా ఇంతవరకు కనీసం 100 కోట్ల దరిదాపుల్లోనికి కూడా రాలేదు. ఈ ఒక్క గ్రంథమే అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడింది, అనేక రీతులుగా అనేకులకు ఇది చేర్చబడింది, 600 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. విచిత్రం ఏంటంటే రోజు రోజుకు లోకం పాపభూయిష్టమైపోతుంది, అవినీతి పెరిగిపోతోంది, అక్రమం పెరిగిపోతోంది. అలాంటి పాపిష్టి లోకంలో మనుషులు ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని కొనడానికే ఇష్టపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి బోధతో కూడుకున్నటువంటి గ్రంథం. ఆ తర్వాత ఆయన రూపాంతరాన్ని మీరు చూస్తే దాంట్లో ఆశ్చర్యపోకుండా మనం ఉండలేం. ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు. ఒక్కొక్క అద్భుతంలో ఒక్కొక్క ఆశ్చర్యాన్ని యేసుక్రీస్తు ప్రభు మరి లోకంలో ఉన్నప్పుడు మనుషులకు కనపరిచినట్లు మనం చూస్తాం. ఆయన యొక్క సిలువ మరణము, భూస్థాపన, పునరుత్థానాన్ని గురించి కూడా మనం ఆలోచిస్తే ఆశ్చర్యపోకుండా మనం ఉండలేం. సో క్రీస్తు ప్రభువులో ప్రతి విషయంలో కూడా ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. అన్నిటికన్నా గొప్ప ఆశ్చర్యం ఏంటంటే మానవుడు పాపం చేత పట్టి పీడించబడుతూ మానవుడి జీవితంలోనికి దుఃఖాన్ని, నిరాశ, నిస్పృహలను, నిర్లిప్తతను, మాంద్యాన్ని వాడు తెచ్చిపెట్టుకొని వాడు లోకములో భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ ప్రభు అలాంటి వ్యక్తిలోనికి వచ్చి ఆ వ్యక్తిలో ఆశ్చర్యాన్ని ఆయన కలిగిస్తాడు. నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని, నీలో ఉన్నటువంటి నిరాశ, నిర్లిప్తలన్నింటినీ కూడా దూరం చేసి నీ జీవితాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తుతాడు. మనిషి తన లైఫ్లో ఎక్సైట్మెంట్ని కోరుకుంటాడు. ఎక్సైట్మెంట్ కొరకు, ఆ యొక్క ఉత్తేజం కొరకు, ఉద్రేకం కొరకు లోక సంబంధమైనటువంటి విషయాల్లో వాటిని వెతుక్కుంటూ వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాడు. కానీ మానవుడు గుర్తించినటువంటి విషయం ఏంటంటే మీరు వేటి వెనకాలైతే పరిగెడుతున్నారో అవి వ్యసనాలు కావచ్చు, మరొకటి కావచ్చు, అవి కేవలం ఎండమావుల వంటివే. అవి మిమ్మల్ని పరిగెత్తించి 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 ఒక రోజున పడగొట్టి మీ ప్రాణం పోయేటట్టే చేస్తాయి. కానీ మీ హృదయంలో అవి తృప్తినివ్వవు, మీకు నిజమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వవు. ఆశ్చర్యకరుడు ఎవరి జీవితంలో ఉంటాడో వారిని ఆయన ప్రతి విధమైనటువంటి ఆశ్చర్యంతో ముంచెత్తుతాడు. రెండవది మనం చూస్తే ఆలోచనకర్త అని బైబిల్ మనకు చెప్తోంది. ఆయన కౌన్సిలర్, ఆలోచనకర్త. వండర్ఫుల్ అనేది ఆయన పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయం. కౌన్సిలర్ అనేది ఆయన ప్రొఫెషన్కి సంబంధించినటువంటి విషయం. ఆయన చేసేటువంటి పనిని సూచిస్తూ ఆలోచనకర్త అని యెషయా భక్తుడు రాశాడు. ఏదైనా వనంలో మొట్టమొదటిసారి 2 మానవులతో దేవుడు మాట్లాడిన తర్వాత మరొకటి మాట్లాడింది. ఏంటది? సర్పం మాట్లాడింది. సర్పం మాట్లాడలేదు, కానీ సాతాను సర్పాన్ని వినియోగించుకున్నాడు. సో సర్పము యొక్క ఆలోచన ఆదాము అవ్వలు 2 అధాపాతాళానికి పడిపోయేటట్టు చేసింది. కానీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆలోచన ఆ యొక్క నాశనములో పడిపోయినటువంటి మానవుడిని వెలికి తీసి విమోచించి నిత్య జీవానికి సిద్ధపరిచేటువంటిదిగా అది ఉంటుంది. మీరు ఇప్పుడున్నటువంటి ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తే ప్రపంచంలో అనేక రకాల కౌన్సిలర్స్ మనకు కనిపిస్తారు. కౌన్సిలర్ అనొచ్చు, అడ్వైజర్ అనొచ్చు, ఆలోచనకర్త, లేకపోతే సలహాదారులు, లేకపోతే ఉపాయం చెప్పేవారు అని కూడా అంటారు. మనకు ప్రభుత్వానికి
ఆలోచనకర్తలు ఉన్నారు, అంటే సలహాదారులు ఉన్నారు. ప్రభుత్వము ఏ ప్రకారం నడిపించబడాలో వారు ఆలోచన చెప్తారు. సామాజికంగా ఏ రకంగా నడిపించాలో ఆలోచన చెప్తారు. ఆర్థికంగా ఏ ప్రకారం నడవాలో ఆలోచన చెప్తారు. న్యాయబద్ధంగా ఏ ప్రకారం నడుచుకోవాలో ఆలోచన చెప్తారు. దాంతోపాటు విద్యాపరమైనటువంటి కౌన్సిలర్స్ మనకున్నారు. ఆక్యుపేషనల్ వృత్తిపరమైనటువంటి కౌన్సిలర్స్ మనకున్నారు. గైడెన్స్ ఇచ్చేటువంటి కౌన్సిలర్స్ మనకున్నారు. ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా మ్యారేజ్ కౌన్సిలర్స్ పెరిగిపోతున్నారు. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి కట్టుగా సుఖమయంగా సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించలేక విడిపోతున్నారు. కనుక వారిద్దరూ కుటుంబ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పించడానికి, ఆలోచన చెప్పడానికి మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉన్నారు. తర్వాత మెడికల్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక జబ్బు వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ దేశంలో వైద్యం చేయించుకోవాలి, ఏ రకంగా ఆర్థిక సహాయం పొందాలో చెప్పే మెడికల్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీకార్ ఉపకార్ని తీసుకుంటే దీంట్లో రిహాబిలిటేషనల్ కౌన్సిలర్స్ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి వ్యాధో లేకపోతే ఒక రకమైనటువంటి వ్యసనముతో మానవుడు బాధపడుతున్నప్పుడు వారికి సరైనటువంటి ఆలోచన చెప్పేవారు ఉంటారు. సో ప్రపంచంలో అనేక రకాల ఆలోచనకర్తలు ఉన్నారు. కానీ జీవితాన్ని గురించి నేర్పించేటువంటి ఆలోచనకర్త ప్రపంచంలో మీరు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ కనిపించదు. లైఫ్ కౌన్సిలర్, జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచన చెప్పగలిగేటువంటి వాడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అక్బర్కి బీర్బల్ అనేటువంటి ఆలోచనకర్త ఉండేవాడు. మన దేశంలో కృష్ణదేవరాయలుకి రామలింగుడు, తెనాలి రామలింగుడు అనేటువంటి ఆలోచనకర్త ఉండేవాడు. మరి మీకు ఎవరున్నారు ఆలోచన చెప్పడానికి? మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరికి పరిగెడతారు? మామూలుగా మనం గౌరవించే వారి దగ్గరికి, మనకు సన్నిహితులైనటువంటి వారి దగ్గరికి, మన స్నేహితుల దగ్గరికి, లేకపోతే పలానా వ్యక్తుల దగ్గరికి మనం పరిగెడుతూ ఉంటాం. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే మనందరికీ ఒక గొప్ప ఆలోచనకర్త ఉన్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి తరములో మనుషులు సరైనటువంటి ఆలోచన చేయలేక, సరైనటువంటి ఆలోచన లేక జీవితాన్ని అధాపాతాలానికి తొక్కేసుకుంటున్నారు. భయంకరమైనటువంటి కన్ఫ్యూషన్లో ఉన్నారు. దాని అంతటికి కూడా కారణం ఏంటంటే మానవ జీవితంలో పాపం పరిపాలిస్తోంది కనుక మానవుడు అలాంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి మనుషులను ప్రేమించి దేవుడు ఆలోచన చెప్పడానికి ఆలోచనకర్తగా వచ్చాడు. కొంతకాలం క్రితం నేను ఒక పట్టణంలో వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. 27 సంవత్సరాల యవనస్తుడు ఫోన్ చేసి నాతో ఒక మాట అంటున్నాడు, బ్రదర్ నేను ప్రతి వారం మీ ప్రోగ్రామ్ టీవీలో చూస్తాను, కానీ నాకు ఒక జబ్బు ఉంది, నాకు ఉద్యోగం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, ఆత్మహత్య చేసుకునే ముందు మీకు ఫోన్ చేసి వద్దామని ఫోన్ చేశాను అన్నాడు ఆయన. నేను అన్నాను, నువ్వు ముందు ఆలోచన ఇది మంచిది కాదు, కానీ రెండో ఆలోచన మంచిది. ఆత్మహత్య చేసుకోవడం అనుకోవడం మంచిది కాదు, కానీ నాకు ఫోన్ చేయడం అనేది మంచి ఆలోచనే. నువ్వు నాకు కరెక్ట్గానే ఫోన్ చేసావని ఆయనకి ఒక 13 నిమిషాలు చెప్పాను. ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదు, ఎందుకు ప్రభు మీద ఆధారపడి జీవించాలి. విరక్తి వచ్చేసింది 27 సంవత్సరాల చిన్న పిల్లవాడికే. సో అలాంటి పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. ఎందుకు? ఏమి ఆలోచించాలో దిక్కుతోచక, ఏ దిశను ఎంచుకోవాలో దిక్కుతోచక జీవిస్తున్నటువంటి మానవాళికి యేసుక్రీస్తు ప్రభు ఆలోచనకర్తగా ఉన్నాడు. అలాంటి ఆలోచన మనకు చెప్పడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ జర్నలిస్ట్, అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేయర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇది ఇంగ్లాండ్లో జరిగింది. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అన్ని ప్రశ్నల తర్వాత ఒక ప్రశ్న అడిగాడు, మరి మీరు దేవుడి నందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, మీరు క్రైస్తవులా అని అడుగుతున్నప్పుడు టోనీ బ్లేయర్ పక్కనే ఆయన సలహాదారుడు ఉన్నాడు. ఆ సలహాదారుడు ముందుకు వచ్చేసి ఒక మాట అన్నాడు, ప్లీజ్ డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్ బికాస్ వీ డోంట్ డూ గాడ్ హియర్, వీ డోంట్ డూ గాడ్ హియర్ అన్నాడు. అంటే మమ్మల్ని అలాంటి ప్రశ్నలు అడగొద్దు, మాకు ఇక్కడ దేవుడితో పని లేదు, మాకు ఇక్కడ దేవుడితో పని లేదు అన్నాడు. ఏమన్నాడు? మాకు ఇక్కడ దేవుడితో పని లేదు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లేకపోతే ఒక ఆఫీస్లో ప్యూనివైనా, లేకపోతే రోడ్డు మీద ఉండేటువంటి బెగ్గర్వైనా, నీకు దేవుడితో పని లేదు, నేను దేవుణ్ణి సంప్రదించను, నేను దేవుణ్ణి ఆలోచన అడిగి తెలుసుకోను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనుకుంటే నీవు సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నావు అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. ఈనాడు చాలా మంది మన క్రైస్తవ సంఘంలో ఉన్నవారు కావచ్చు, బయట సమాజంలో ఉన్నవారు కావచ్చు, దేవుడిని సంప్రదించకుండా, ఆయన సలహా తీసుకోకుండా సమస్త కార్యాలు చేసుకుంటూ ఉంటారు. కనుకనే వారి జీవితాలు అంత భయంకరంగా ఉన్నాయి. అలాంటి వ్యక్తి గురించే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాక్యం ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అని రాయబడింది. ఒకడు ఎంపిక చేసుకున్నటువంటి మార్గం, ఒకడు ఎంచుకున్నటువంటి జీవిత విధానం వాడికి మంచిగా కనిపించవచ్చు, వాడికి సరిగ్గా కనిపించవచ్చు, వాడికి అది గ్రేట్ అనిపించవచ్చు, కానీ దాని అంతం మరణం అని బైబిల్ చెప్తోంది. ఎందుకంటే వాడు దేవుణ్ణి సంప్రదించకుండా ఆ ప్రకారం వాడు ఆలోచన చేసుకున్నాడు. అంటే ఈ రోజున చాలా మంది అలాంటి వారు ఉన్నారు.
నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది యేసు ప్రభుని సంప్రదిస్తారు ప్రార్థన ద్వారా? మీలో ఎంతమంది యేసు ప్రభు యొక్క ఆలోచనలన్నిటితో నింపబడినటువంటి ఈ గ్రంథాన్ని తరచూ సంప్రదిస్తూ ఉంటారు? మనలో కూడా చాలా మంది ఆ పని చెయ్యరు. కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకు గుర్తుకొస్తాడు. ఎస్ ఆర్ నో? మనకు బాధలో ఉన్నప్పుడు అప్పుడు మనకు దేవుడు గుర్తుకొస్తాడు. ఒక భక్తుడు అనేవాడు, మనిషి నిలబడి ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడంట. వాడు ఎప్పుడైతే పడక మీద, వీపు మీద పడి పైకి చూస్తాడో అప్పుడు గుర్తుకొస్తాడంట. అంటే ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఆపదల మొక్కుల వాడు కదా దేవుడు. ఆ ప్రకారం మనం ఎప్పుడు ఆలోచిస్తే మన జీవితంలో మనం మేలు పొందాం. ఇద్దరు దివాలా తీసినోళ్ళు, ఇద్దరు కూడా దూరపు పరిచయస్తులు దివాలా తీశారు. ఒక రోడ్డు పక్కనే ఉన్నటువంటి బల్ల మీద కూర్చున్నారు. ఇద్దరు పాపం దిగాల మొఖాలు వేసుకొని కూర్చున్నారు. మొదటి వాడిని రెండో వాడు అడిగాడు, ఎందుకు అట్లా ఉన్నావు, ఏం పరిస్థితి అంటే, నా లైఫ్ ఈ రోజున పూర్తిగా దిగజారిపోయింది, నేను దివాలా తీశాను, ఇక బతికి లాభం లేదు. ఎందుకు, కారణం ఏంటి అన్నప్పుడు ఆ మొదటి వాడు చెప్పాడంట, నా లైఫ్లో ఇంతవరకు నేను ఏ ఒక్కడిని ఆలోచన అడగకుండా, సలహా తీసుకోకుండా, నా సొంత ఆలోచనతో నేను బతికాను కనుక ఈ స్థితికి వచ్చాను అన్నాడంట. రెండో వాడిని అడిగాడు మొదటివాడు, మరి నీవేంటి, నువ్వు కూడా నా స్టేట్లోనే ఉన్నావు, దివాలా తీసినట్టున్నావు అంటే, అప్పుడు రెండో వాడు అన్నాడంట, నీవు ఎవడి ఆలోచన తీసుకోకుండా బతికావు, నేను పోయే ప్రతి ఒక్కడిని అడిగి ఆలోచన తెలుసుకున్నాను, ప్రతి ఒక్కడి సలహా తీసుకున్నాను, ఎవడు ఏం చెప్తే అది పాటించాను, నేను కూడా ఇదే స్థితికి వచ్చాను అన్నాడంట. సో ఎవడి ఆలోచన తీసుకోకుండా, సలహా తీసుకోకుండా ఉన్నాడు, అదే స్థితికి వచ్చాడు. ప్రతి ఒక్కడు చెప్పింది చేసినోడు అదే స్థితికి వచ్చాడు. సో మనుషుల ఆలోచనలు మనుషుల ప్రకారమే ఉంటాయి. అందుకని ఆలోచనకర్తగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనందరికీ సహాయం చేస్తున్నాడు. నేను అంటుంటాను, 3 రూట్లు ఉన్నాయి మనం ఎంచుకోవడానికి. ఒకటి సెల్ఫ్ రూట్, అంటే మన స్వంత మార్గాన్ని మనం ఎంచుకొని వెళ్ళిపోవచ్చు. రెండవది సేటన్స్ రూట్, సాతాను మార్గంలో మనం నడిపించబడవచ్చు. మూడవది సేవియర్స్ రూట్, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్గంలో మనం నడిపించవచ్చు. ఆయన ఒక మాట చెప్పాడు, నేనే మార్గమును అన్నాడు. ఆయన మనకు జీవ మార్గం అయ్యాడు. జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఆలోచన చెప్పడానికి సమర్థుడు. మీ ఆత్మీయ జీవితానికి ఆలోచన కావాలా? యేసుక్రీస్తు ప్రభువుని సంప్రదించండి. ఫీజు తీసుకోడు, అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ శారీరక జీవితానికి యేసుక్రీస్తు ప్రభు సలహా చెప్తాడు, ఉచితంగా చెప్తాడు. మీ మానసిక జీవితానికి యేసుక్రీస్తు ప్రభు సలహా చెప్తాడు. ఎందుకంటే ఈ రోజున చాలా మంది ఇమోషనల్గా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో వారు బతుకుతున్నారు. పైకి చక్కని బట్టలు వేసుకుంటారు, బాగానే కనిపిస్తారు, అట్టాకట్టా ఉంటారు, నవ్వుతూ ఉన్నట్టు ఉంటారు, కానీ మనసులో ఎక్కడా వారికి నెమ్మది ఉండదు. మనసులో, హృదయంలో ఎక్కడా వారికి శాంతి, సమాధానం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఎంతో మంది ఉన్నారు. సో మీ మానసిక స్థితికి దేవుడు సలహా ఇస్తాడు. మీ ఆర్థిక స్థితి, మీకు ఒకవేళ డబ్బును ఎలా సంపాదించాలో తెలియకపోతే, దాన్ని ఎలా కూడబెట్టుకోవాలో తెలియకపోతే, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే, గ్రేట్ ఫైనాన్షియల్ కౌన్సిలర్ యేసుప్రభు ఆయన అడిగింది ఆయన చెప్తాడు. మీకు చాలా మందికి అది కూడా తెలియదు. ఒకవేళ మీకు ఇతరులతో సంబంధాలు ఎలా పెట్టుకోవాలి, వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, ఎలా పెంచుకోవాలో తెలియకపోతే యేసు ప్రభువుని అడగండి. ఆయన భార్యాభర్తలు ఎలా బ్రతకాలో సలహా ఇస్తాడు, తల్లిదండ్రులు పిల్లలు ఎలా బ్రతకాలో సలహా ఇస్తాడు, తోబుట్టువులు ఎలా బ్రతకాలో సలహా ఇస్తాడు, సంఘంలో ఉన్నవారు ఎలా బ్రతకాలో సలహా ఇస్తాడు, సమాజంలో ఉన్నవారితో మనకు ఎలాంటి సంబంధం ఉండాలో సలహా ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా యేసు ప్రభు సలహా ఇవ్వగలడు. బ్రదర్, నాకు ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, నా బాస్ నన్ను బాగా పిండుతున్నాడు, నాకు చేతనవ్వట్లేదంటే యేసు ప్రభుని సలహా అడిగితే చక్కని సలహా ఇస్తాడు. ఆయన నీ బాస్ దిమ్మ తిరిగిపోయేటట్టు ఆయన సలహా ఇస్తాడు. అంత మంచి ఆలోచనకర్త మనకున్నాడు. ఆయన ఫెయిత్ఫుల్ కౌన్సిలర్, అంటే నమ్మకమైనటువంటి ఆలోచనకర్త. ఆయన ఒక ఆలోచన చెప్తే దాంట్లో మోసం ఉండదు, ఆయన ఆలోచన చెప్తే దాంట్లో కుట్ర ఉండదు, ఆయన ఆలోచన చెప్తే దాంట్లో వంచన ఉండదు. ఎందుకంటే ఆయన విమోచకుడు, వంచకుడు కాదు. కనుక ఆయన మనకిచ్చేటువంటి ఆలోచన 100% నమ్మదగినటువంటి ఆలోచన. రెండవది, ఈజ్ అ ఫ్రెండ్లీ కౌన్సిలర్, స్నేహభావంతో ఆలోచన చెప్తాడు. మనము పర్సనల్ విషయాలు ఉంటాయి కొన్ని, ఆ పర్సనల్ విషయాలు మనం అందరికీ చెప్పం. ఎస్ ఆర్ నో? హలో, పర్సనల్ విషయాలు అందరికీ చెప్పం. మనకు చాలా సన్నిహితంగా ఉండేవారు, మనం స్నేహితులని భావించే వారికే మనం పర్సనల్ విషయాలు చెప్తాం. కొన్ని సున్నితమైనటువంటి విషయాలు ఉంటాయి, సెన్సిటివ్ విషయాలు ఉంటాయి, వాటిని కూడా మనం అందరికీ చెప్పం. కొన్ని అయితే ఎవరికి చెప్పం, కనీసం మన భార్యకు చెప్పం, మన భర్తకు చెప్పం.
మన గుండెల్లోనే వాటిని దాచిపెట్టుకొని ఆ బరువు కింద మనం బ్రతుకుతూ ఉంటాం. యేసుక్రీస్తు ఫ్రెండ్లీ కౌన్సిలర్, సహోదరుని కన్నా అతి ఉండేటువంటి స్నేహితుడు ఆయనకు మనము అన్ని విషయాలు చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లో మనకు ఆయన చక్కని ఆలోచన చెప్తాడు. మూడవది, ఈజ్ అ ఫ్లాలెస్ కౌన్సిలర్. ఆయన ఒక ఆలోచన చెప్తే ఇక దానికి తిరుగులేదు, అది జరగదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆలోచన 100% తప్పకుండా జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి ఆలోచనను పాటించి చెడిపోయిన వాడు కానీ పడిపోయిన వాడు కానీ ఒక్కడు లేడు. ప్రైజ్ ద లార్డ్. నాలుగవది, హీ ఈజ్ అ ఫ్రూట్ఫుల్ కౌన్సిలర్. ఎవరైతే ప్రభు యొక్క ఆలోచన ప్రకారం బ్రతుకుతారో వారి జీవితాలు ఫలిస్తాయి, వారి జీవితాలు గొప్పగా దేవుని యొక్క రాజ్యానికి ఇటు లోకానికి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. సో ప్రియులారా, ఈ రోజున ఒకవేళ మీరు ఏదైనా నిరాశలో ఉంటే, ఏదైనా ఓటమిలో ఉంటే, వేదనలో ఉంటే, దుఃఖంలో ఉంటే, లేకపోతే కన్ఫ్యూషన్లో ఉంటే, దైవ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే, క్రీస్తు ప్రభు ఆలోచనకర్త కనుక ఆయన్ని మీరు అడిగితే మీకు ఆలోచన చెప్తాడు. 73వ కీర్తన 24వ వచనంలో ఒక మాట ఉంది, నీవు నీ ఆలోచనతో నన్ను నడిపించదవు, ఆ తరువాత నన్ను మహిమలోనికి చేర్చుకొనదెవు అని. రెండు విషయాల గురించి భక్తుడు రాశాడు. ఒకటి, లోకంలో బ్రతికినంత కాలం నీ ఆలోచనతో నన్ను నడిపిస్తావు, ఆ తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు. అంటే ఏ మనిషి అయితే దేవుడి ఆలోచనతో నడుచుకుంటాడో వాడు తరువాత తప్పకుండా నిత్య జీవములోనికి మహిమలోనికి చేర్చబడతాడు. అది మాత్రం గ్యారంటీ, దారి తప్పడు. ప్రైజ్ గాడ్. సో ప్రభు చక్కని ఆలోచనతో నడిపిస్తాడు. మూడవది, బలవంతుడగు దేవుడు అని యెషయా భక్తుడు రాశాడు. అది ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సామర్థ్యం, ఆయన యొక్క బలాన్ని సూచించేటువంటి విషయంగా మనకు కనిపిస్తోంది. మీరు చూసే ఉంటారు, హెర్కులస్ మీద ఈ ప్రపంచ అంటే భూగోళాన్ని పెట్టి చూపిస్తూ ఉంటారు మనకు అట్లాస్లో. హెర్కులస్ దాని యొక్క భారాన్ని భరిస్తూ కృంగిపోయినట్టు మనకు కనిపిస్తాడు. హెర్కులస్ గ్రీక్ మిథాలజీ ప్రకారం గొప్ప వీరుడు, యోధుడు. ఆయన చేయలేని పని ఏది లేదు అని వారు చెప్పుకుంటారు. కానీ ఆయన మీద అట్లస్ ఆ యొక్క భూగోళాన్ని పెట్టి కాసేపు బరువు మోయు అన్నప్పుడు ఆయన దాని కింద అణిగిపోతున్నట్టు మనకు కనిపిస్తాడు. బైబిల్ మనకు నేర్పించేటువంటి గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఉనికిలోనికి సమస్త సృష్టి వచ్చింది. ఆయన తన నోటి మాట ద్వారా లోకాన్ని సృష్టించాడు. ఆయన తన మహత్తుగల మాట ద్వారా లోకమంతటిని నిర్వహిస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు. ఎల్ గిబార్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే జయశాలి అయినటువంటి దేవుడు, లేకపోతే బలాఢ్యుడైనటువంటి దేవుడు, లేకపోతే ఇంకో రకంగా మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీలో ఎంతమంది సూపర్ మ్యాన్ సినిమా చూశారు? సూపర్ మ్యాన్ సినిమా చూశారు? ఈ మధ్య కాలంలో సూపర్ మ్యాన్ సినిమాలు ఎక్కువ రావట్లేదు. ఒకప్పుడు నా చిన్నతనంలో బాగా సూపర్ మ్యాన్ సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్ మనకు తెలుసు, కానీ మీకు తెలుసా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి యెషయా భక్తుడు మాట వాడినప్పుడు, గిబార్ అనే మాట వాడినప్పుడు, దాన్ని లిటరల్ గా మనం ఇంగ్లీష్ లోనికి ట్రాన్స్లేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటో తెలుసా? సూపర్ గాడ్ అంట. సూపర్ గాడ్. మనకున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు, మహాదేవుడు, సూపర్ గాడ్. ఆయన అంత బలవంతుడు, బలాఢ్యుడైనటువంటి వాడు. ఇంకో రకంగా అదే హెబ్రీ పదాన్ని ఇంకో రకంగా తర్జుమా చేస్తే దానికి వచ్చే అర్థం ఏంటంటే హీరో. యేసు ప్రభు రియల్ హీరో. మీలో చాలా మంది రీల్ మీద హీరోలను చూసి ఉంటారు. ఎంతో మంది రీల్ మీద ఉండేటువంటి హీరోలకు అభిమానులు, కానీ ఈయన రియల్ హీరో. ఈయనకు మనం శిష్యులం అవ్వడం మన ధన్యత. సో యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, ఆయన బాలుడిగా లోకంలో పుట్టినప్పటికీ ఆయన బలాఢ్యుడైనటువంటి దేవునిగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తున్నాడు. సాతానును ఓడించాడు, పాపాన్ని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు. మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య, అది రోగం కావచ్చు, దుఃఖం కావచ్చు, శాపం కావచ్చు, వేదన కావచ్చు, నిరాశ కావచ్చు, వాటన్నిటిని ఓడించి జయశాలిగా తిరిగి లేచినటువంటి పునరుత్థానుడు, ప్రభావం కలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒక రోజున ఒక తండ్రి తన కుమారుడిని వెంటబెట్టుకొని కారులో పోతున్నాడు. క్రిస్మస్ టైం అది. కారులో పోతున్నప్పుడు అక్కడక్కడ అంతా క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ డెకరేషన్లు, అక్కడక్కడ కొన్ని ఇళ్లలో క్రిస్మస్ స్టార్స్ ఆ పిల్లవాడికి కనిపించాయి. సో ఆ పిల్లవాడు తన తండ్రిని అడిగాడంట, డాడీ ఆ స్టార్ పెట్టారు, స్టార్ ఎందుకు పెట్టారు అని అడిగినప్పుడు, ఇది అమెరికాలో ఒక సాంప్రదాయం. వారు స్టార్ ఎందుకు పెడతారంటే, ఎవరైనా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక సభ్యుడు, వారి కుమారుడు యుద్ధములో పాలు పంపులు కలిగి ఉంటే వారు స్టార్ పెడతారనమాట. సో ఈ తండ్రి చెప్పాడు, ఆ ఇంటిలో ఎవరో ఒక వ్యక్తి యుద్ధములో పాలు పంపులు కలిగి ఉంటున్నాడు కనుక ఆ ఇంటి వారు స్టార్ పెట్టారు అని తండ్రి చెప్పాడు.
ఇక వారు మాట్లాడుకుంటూ ఊరు దాటి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి ఆ ఆరు బయట వారు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మినుక్కుమని కనిపించినప్పుడు ఈ పిల్లవాడు వెంటనే అనేసాడంట, డాడీ దేవుడు కూడా తన కిటికీలో ఒక స్టార్ పెట్టాడు, అంటే దేవుడు కూడా తన కుమారుని యుద్ధానికి పంపించాడు డాడీ అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అవును, దేవుడు తన ఏకైక కుమారుడిని లోకములో పాపం మీద, సాతాను మీద, మరణం మీద యుద్ధం చేయడానికి పంపించాడు. ఎందుకంటే మనుషులమైనటువంటి మనము నిస్సహాయులం, మనుషులమైనటువంటి మనము నిస్సత్తువ కలిగినటువంటి వారం, మనం బలహీనులం కనుక మనం యుద్ధము చేసి జయించలేము. కనుక దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మనందరి పక్షాన యుద్ధశాలిగా, యోధుడిగా ఉండి యుద్ధాన్ని జయించడానికి పంపించాడు. సో మన దేవుడు బలమైనటువంటి దేవుడు. కానీ మనం చాలాసార్లు బలహీనమైనటువంటి మనుషులంగా బ్రతుకుతుంటాం. ఒకవైపున పాట పాడుతుంటాం, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్ అని, అంటే ఎంతో బలమైన దేవుణ్ణి మేము సేవిస్తున్నాం అంటాం. కానీ మన బ్రతుకుకు వచ్చేసరికి మాత్రం చాలా బలహీనంగా మనం బ్రతుకుతున్నట్టు కనిపిస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? చర్చిలో ఉన్నటువంటి వారికి చాలా మందికి ఇంకా బలహీనతలు ఉన్నాయి. వ్యక్తిగత బలహీనతలు ఉండవు అని నేను చెప్పను, ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపున నీకు బలమైన దేవుడు నీ రక్షకునిగా, నీ ప్రభువుగా, నీ దేవునిగా నీకు ప్రతి విధమైనటువంటి సహాయము చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నప్పుడు ఇంకా నీవు నీ బలహీనతలోనే కొట్టుమిట్టాడుతూ ఉండొచ్చా? ఆ బలహీనత కోపం కావచ్చు, ఆ బలహీనత బుద్ధిహీనత కావచ్చు, ఆ బలహీనత గర్వం కావచ్చు, అసూయ కావచ్చు, లేకపోతే ఆ బలహీనత త్రాగుడు కావచ్చు, ఆ బలహీనత సిగరెట్ కావచ్చు. మీకు తెలుసా, కొంతమంది పాస్టర్లు పుల్పిట్ దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని బోధ చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత చుట్ట తాగుతారని. మీకు తెలుసా? మీకు తెలియదేమో, బహుశా. నాకు తెలుసు, ఎందుకంటే నేను అలాంటి వాళ్ళతో తిరిగాను. సో మామూలు సంఘ సభ్యులే కాదు, సంఘంలో ఉన్నటువంటి సేవకులు కూడా బలహీనలతో బ్రతుకుతున్నారంటే ఒకటి కారణం, ఆయనకు వారికి లింక్ లేకపోవడం. లైట్ వెలగడానికి కారణం ఏంటి? అది అక్కడ సోర్స్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో మనం బలమైనటువంటి దేవుడితో సంబంధాన్ని పెట్టుకొని సమర్పణతో బ్రతికినప్పుడు తప్పకుండా ఆయన యొక్క పవర్ మనలోనికి ప్రవేశిస్తుంది, మన ద్వారా ప్రవహిస్తుంది. ఆమేన్. సో ఆ బలమైనటువంటి దేవుడు నీ జీవితంలో నీ యొక్క బలహీనతల్లో నుండి నిన్ను వెలికి తీయడానికి, నీ యొక్క చెడు అలవాట్ల నుండి, నీ పాపపు అలవాట్ల నుండి, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటుపాట్ల నుండి నిన్ను వెలికి తీసి నిన్ను పరిశుద్ధంగా ఉంచడానికి ఆయన సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అది నీవు గుర్తించావా? ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది తమ దేవునికి ఉన్నటువంటి బలాన్ని ఇంకా ఎరిగిలేరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత విద్వాంసుడు మోజార్ట్ యవన కాలంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక స్త్రీతో ప్రదానము చేయబడింది, ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకే ఆ స్త్రీ తన తల్లిదండ్రులకు చెప్పింది, నేను ఆయన్ని పెళ్లి చేసుకోను, ఆయన చాలా పొట్టివాడు, ఆ పొట్టివాడితో నా జీవితం నేను గడపను అని చెప్పేసింది. ఇక అమ్మాయి ఆ ప్రకారం చెప్పేసేసరికి తల్లిదండ్రులు మోజార్ట్ గారి తల్లిదండ్రులకు వర్తమానం పంపించారు, అయ్యా నా కూతురు అంటోంది పొట్టివాడితో కాపురం చేయాలంటోంది, పెళ్ళి ఇక మేము చెయ్యము, ప్రధానం క్యాన్సిల్ అన్నారు. ఆయన బాధపడ్డాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈయన సంగీత విద్వాంసుడిగా గొప్ప పేరుగాంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినప్పుడు ఒక సభలో ఈ స్త్రీయే, ఏ స్త్రీ అయితే ఆయన్ని కాదని వదిలేసిందో ఆ స్త్రీయే ఒక జర్నలిస్ట్ ముందు ఏడుపుతో వాపోయిందంట, ఆ మహా మనిషిని నేను గొప్ప వ్యక్తిగా ఆ రోజున చూడలేదు కనుక నేను అంత గొప్ప మనిషితో జీవితాన్ని పంచుకునే భాగ్యాన్ని కోల్పోయాను అని ఏడ్చిందంట. I could only see him as a little man. I could not see the greatness that was in him. అని ఆమె ఎంతో బాధపడిందంట. ఈ రోజున కూడా మనలో చాలా మంది దేవుడితో మన జీవితాన్ని పంచుకోలేకపోవడానికి బహుశా ఒక కారణం ఏంటంటే, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన సర్వశక్తిమంతుడని బైబిల్ చెప్తోంది, ఆయన ఎంత బలవంతుడో బలాఢ్యుడో మనం తెలుసుకోకపోవడమే అయి ఉండొచ్చు. సో ప్రియులారా, మీ జీవితాల్లో మీరు ఎలాంటి స్థితిలో ఉన్న ఈ క్రిస్మస్ రోజున ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు బలవంతుడగు దేవుడు ఉన్నాడు. ఆయనను మనము ఎల్లప్పుడూ ఆశ్రయించవచ్చు, ఆయన మీద మనం ఆధారపడవచ్చు. అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థితుల్లో ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక తాగుబోతు యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా రక్షణ పొందాడు. రక్షణ పొంది జీవితం అంతా మారిపోయినప్పుడు అతని స్నేహితుడు ఒక నాస్తికుడు ఒక రోజున అతనితో వాదం పెట్టుకొని అతను అన్నాడంట, నీవు ఆ బైబిల్ని నమ్ముతున్నావు కదా, ఆ బైబిల్లో రాయబడినటువంటి విషయాల్ని నమ్ముతున్నావు కదా, ఎవడైనా లోకములో తెలివి ఉన్నవాడు యేసు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు అని రాయబడినటువంటి విషయాన్ని నమ్ముతాడా అని అడిగాడంట. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 2లో యేసు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. సో ఈ స్నేహితుడు ఆ ప్రకారం అన్నప్పుడు ఈయన అన్నాడంట, నేను
నీవు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. నీకు ఇంకొక విషయం చెప్తాను విను. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజున నీటిని ద్రాక్షారసంగా మార్చడమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు నా జీవితంలోనికి వచ్చి తన శక్తి చేత నా యొక్క ఈ త్రాగుడు అనే వ్యసనం నుండి నన్ను విడిపించడమే కాదు, నా ఇంటిలో ఉన్న విస్కీ అంతటిని ఫర్నిచర్గా మార్చాడు అన్నాడంట. నా ఇంట్లో ఉన్న విస్కీ అంతటిని ఫర్నిచర్గా మార్చాడంటే ఇన్ని విస్కీ సీసాలు పెట్టుకున్నాడు మనోడు. రక్షణ పొందిన తర్వాత అన్ని పోయి మళ్ళీ అమ్ముకొని ఇంట్లో సోఫాలు, కుర్చీలు, మంచాలు కొనుక్కున్నాడు. సో యేసుక్రీస్తు ఆ రోజున నీటిని ద్రాక్షారసంగా మార్చడమే కాదు, ఈ రోజున మనుషుల జీవితాల్లో విస్కీ, బ్రాండీ, జిన్, ఇంకేదో దాని అంతటిని మళ్ళీ ఫర్నిచర్గా కుటుంబానికి అంతటికి, ఇంటికి అంతటికి వాడబడేటట్టు, ఉపయోగపడేటట్టు చేయగలడు. ఆయనలో మరి అంత బలం ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు అనేక వచనాలు ఉన్నాయి, నేను సమయం లేక చెప్పట్లేదు, కానీ నాకు ఇష్టమైన ఒక మాట చదువుతాను. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ನಾವು పరిగెత్తేవాడికి అలసట వస్తుందా? హలో, పరిగెత్తేవాడికి అలసట వస్తుందా? నాకు ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది? ఆయన మీద ఆధారపడే వారికి అలయకుండా పరిగెడతారంట, సొమ్మసిల్లకుండా నడిచిపోతారంట. అంత గొప్ప శక్తిని ప్రభు ఇస్తాడు. 4వది నిత్యుడగు తండ్రి అని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి అంటే 2 మాటలు ఇక్కడ నేను చెప్పి ముగింపులోనికి వస్తాను. ఆయన మరి ఒక తండ్రిగా, నిత్యత్వానికి తండ్రిగా, నిత్యుడగు తండ్రిగా మరి ఇక్కడ ఈ ప్యాసేజ్లో మనం గమనిస్తున్నాం. మనము మొదటి ఆదాము ద్వారా శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని పొందుకున్నాం. అందుకని మొదటి ఆదాము మనకు శారీరకంగా తండ్రి. యేసుక్రీస్తు ప్రభు 2వ ఆదాముగా బైబిల్లో పేర్కొనబడ్డాడు. యేసుక్రీస్తు ద్వారా మనం ఆత్మీయ జీవాన్ని పొందుకున్నాం. కనుక యేసుక్రీస్తు మనకు ఆత్మీయంగా తండ్రిలాగా దేవుని వాక్యంలో కనిపిస్తున్నాడు. నిత్యుడగు తండ్రి అంటే 2 విషయాలు. ఒకటి, ఆయన మన తండ్రి, ఆయనతో మనకు ఉండేటువంటి సంబంధము నిత్యత్వానికి కొనసాగుతుంది. ఆయనే చెప్పాడు, నేను ఎన్నడూ మిమ్మల్ని విడవను, ఏ మాత్రమును ఎడబాయను అని. సో ఆ నిత్యమైనటువంటి అనుబంధములోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. 2వది ఏంటంటే ఆయన నిత్యత్వానికి తండ్రి. నిత్యత్వానికి తండ్రి అంటే ఇక యుగాలు, కాలములు, అంతము లేకుండా గడిచిపోయేటువంటి దానికి ఆయన తండ్రి. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారో వారు నిత్య జీవములో, నిత్యత్వములో దేవునితో కాపురం చేసేటువంటి పరిస్థితిలోనికి వస్తారు. నా తండ్రిగా ఆయన మన కోసం ఏం చేస్తాడు అనేది మీరు ఆలోచిస్తే ఒక విషయాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. ఇంకో మాట ఇక్కడ నేను మీకు చెప్పాలి. మామూలుగా ఫాదర్ అని కేవలం జన్మనిచ్చినటువంటి తండ్రినే కాదు, ఏదైనా కొత్తగా విషయాన్ని కనుక్కున్న వ్యక్తిని, ఏదైనా కొత్తగా స్థాపించిన వ్యక్తిని కూడా ఫాదర్ అనడం మన మనుషుల మధ్యలో ఒక సాంప్రదాయం. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అంటాం, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటాం. ఎందుకని? ఆయనకు అన్నాడా భారతదేశాన్ని? చెప్పండి, ఆయనకు అన్నాడా? కానీ ఆయన మూలంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అందుకని ఆయన ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే యూబాలు, యాబాలు అనేటువంటి 2 సహోదరులు కనిపిస్తారు. మరి ఒక ఆయన సంగీత పరికరాలన్నిటికీ తండ్రి. అంటే ఆయన ద్వారా సంగీత పరికరాలు వచ్చాయి. ఈ రోజున మీరు చూస్తున్నారు కీబోర్డు, గిటారు, ప్యాడ్స్. మరి దీనికి మూలపిత్రుడు ఎవరు? దీనికి ఫాదర్ ఎవరు? ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసిన వాడు ఎవడు? ఆదికాండం 5వ అధ్యాయంలో మీరు చూస్తే దాంట్లో మీకు కనిపిస్తుంది. ఆయన ఫాదర్ దానికి. మరి బయట పశువులను కాచుకుని టెంట్లు వేసుకొని బతికేటువంటి నోమాడ్స్కి ఫాదర్ ఎవరు? ఆయన తమ్ముడు. సో ఆ ప్రకారం ఆలోచిస్తే ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటే నిత్యత్వానికి యేసుక్రీస్తు ప్రభు తండ్రిగా ఉన్నాడు. మరి తండ్రిగా ఆయన ఏం చేస్తాడు? తండ్రిగా ఆయన మనకు పోషణ ఇస్తాడు, మనకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటిది సమకూర్చి పెడతాడు. తండ్రిగా ఆయన మనల్ని పరిరక్షిస్తాడు, మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తాడు. తండ్రిగా ఆయన మనల్ని పెంచుతాడు, తన పోలికలోనికి మలిచి మనకి ఎక్కడ ఏమి చేయాలో ఆ ప్రకారం మన జీవితంలో మార్పులు చేర్పులు చేసి ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టి పెంచుతాడు. అండ్ తండ్రిగా ఆయన మనల్ని ప్రయోజకమైనటువంటి వ్యక్తులుగా మనల్ని తయారు చేస్తాడు. అలాంటి స్థితిలోనికి తీసుకురావాలంటే యేసుక్రీస్తు ప్రభు మన తండ్రిగా ఉండాలి. కనుక ఆ ప్రకారం ఉండడానికి ఆయన పనిచేస్తున్నాడు. నా ఈ తండ్రి యొక్క పరిస్థితి ఏ ప్రకారం ఉందో ఒక్క మాట మీతో చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఫాదర్స్ హార్ట్ ఈజ్ బీటింగ్ ఫర్ అస్. ఆ తండ్రి యొక్క హృదయము మన కొరకే కొట్టుకుంటూ ఉంది. ఆయన ప్రేమ గలవాడు గనుక, తన పోలికలో నిన్ను నన్ను స్వరూపములో చేసుకున్నాడు గనుక ఆయన హృదయము ఎప్పుడు కూడా నీ కొరకే కొట్టుకుంటుంది అనేది నువ్వు మర్చిపోద్దు. సో చాలా మంది డైలాగులు కొడుతుంటారు, బ్రదర్ దేవుడు నన్ను మర్చిపోయాడు బ్రదర్,
దేవుడు నా గురించి పట్టించుకోవట్లేదు బ్రదర్, దేవుడు నా కన్నిట్లో, నా కష్టంలో, నా సమస్యలో నన్ను వదిలేశాడు బ్రదర్, ఆ రకంగా అనుకోవడానికి వీల్లేదు. ఏ తల్లి, ఏ తండ్రి తన చిన్న బిడ్డను మరి భయంకరమైనటువంటి స్థితిలో విడిచిపెట్టదు. నిజమైన తల్లి, నిజమైన తండ్రి, మరి ఆయన ప్రేమ కలిగిన పరిపూర్ణమైన తండ్రి. సో ఆయన హృదయం ఎప్పుడు మీ కొరకే కొట్టుకుంటుంది. అండ్ ఫాదర్స్ హ్యాండ్స్ ఆర్ అవుట్ స్ట్రెచ్డ్ ఫర్ యూ. ఆయన చేతులు దినమెల్లా మన కొరకు చాచబడి ఉన్నాయి అని యెషయా గ్రంథంలో రాయబడింది. మూడో విషయం ఏంటంటే, ఆ ఫాదర్స్ హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. ఆ తండ్రి యొక్క ఇల్లు మీ కొరకే తెరవబడింది. ఆయన ఇంటిలో మీ కొరకు నివాసం ఏర్పాటు చేస్తున్నాడు. సో అంత మంచి తండ్రి మనకున్నాడు. ఆ నిత్యుడగు తండ్రిగా యేసుక్రీస్తు మనతో నడవడానికే మొదటి క్రిస్మస్ను జన్మించాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక కుమారుడు యుద్ధంలో గాయపరచబడ్డాడని ఒక తండ్రికి తెలుపబడినప్పుడు ఆయన అక్కడికి వచ్చి యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతంలో జనరల్ గారిని ఒక పర్మిషన్ అడిగాడు. సార్, నా కుమారుడు గాయపరచబడ్డాడు, వాడిని మీరు ఇక్కడికి వెనక్కి తీసుకుని వచ్చి హాస్పిటల్లో చేర్పించారంటే, నీ కుమారుడి జాబితాలో నీ కుమారుడి పేరు లేదు, ఇంకా చాలా మంది గాయపరచబడ్డారు, చచ్చిపోయారు, యుద్ధం భయంకరంగా జరుగుతుంది కనుక అందరినీ మేము ఇక్కడికి చేరవేయలేకపోయాం, నీ కుమారుడు ఇక్కడ లేడు అన్నప్పుడు, మరి నేను నా కుమారుడిని వెతుక్కుంటూ పోవచ్చా అంటే, మరి ప్రమాదం అయితే నీ జాగ్రత్త నువ్వు తీసుకుంటే పోవచ్చు అని జనరల్ చెప్పాడు. సో ఈయన యుద్ధ భూమిలోనికి వెళ్ళిపోయాడు. ఆ చీకట్లో లాంతర్ వెలిగించుకొని అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది చచ్చిపోయినటువంటి శవాలు, కొంతమంది గాయాలతో మూలుగులతో అక్కడ పడున్నప్పుడు ఈయన వెతుకుతూ ఉంటే ఈయన కుమారుడు ఎంతసేపు వెతికినా కనిపించలేదు. ఇలా అయితే మనకు కనిపించడని చెప్పి ఆ కొడుకు పేరు జోనథన్ స్మిత్. సో జోనథన్ స్మిత్, దై ఫాదర్ ఈజ్ సీకింగ్ ది అని ఆయన ఆ పెద్దగా, జోనథన్ స్మిత్ నీ తండ్రిని కొరకు వెతుకుతున్నాడు, నీ తండ్రిని కొరకు వెతుకుతున్నాడు అని గట్టిగట్టిగా కేకలేస్తూ ఆ మైదానం అంతా తిరుగుతున్నప్పుడు చాలా సమయం తర్వాత, అంటే అర్లీ మార్నింగ్ టైంకి వచ్చేసరికి దూరంగా ఒక చిన్న స్వరం వినిపించింది, ఫాదర్ ఐఎమ్ హియర్, ఫాదర్ ఐఎమ్ హియర్ అని. తండ్రి నేను ఇక్కడ ఉన్నాను, తండ్రి నేను ఇక్కడ ఉన్నాను. అప్పుడు ఆ ల్యాంతర్ తీసుకుని వచ్చి తన కుమారుడు రక్తసిక్తంగా పడినప్పుడు చూసి అతన్ని ఎత్తుకొని భుజాన్ని వేసుకుని అక్కడి నుండి తీసుకుని వచ్చి వైద్యం చేయించుకున్నాడు. ఈ రోజున మనం గుర్తించాల్సింది ఏంటంటే, బైబిల్ మనకు చెప్పే సత్యం ఏంటంటే, అనేకులు పాపము చేత, సాతాను చేత గాయపరచబడి మరణావస్థలో ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ప్రభు మనల్ని, ఆ పాపపు గాయాలతో ఉన్నటువంటి మనల్ని, సాతాను యొక్క కబంధ హస్తాల చేత గాయపరచబడినటువంటి మనల్ని విడిపించి మనకు స్వస్థతను, సమాధానాన్ని ఇవ్వడానికి మన తండ్రిగా లోకంలోనికి వచ్చాడు. అంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం. చివరిది, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన కర్తయగు అధిపతి అని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం చదువుతున్నాం. ఆయన సమాధానానికి అధిపతి, సమాధానానికి రాజు, సమాధానానికే ఆయన మూల కారకుడని దేవుని వాక్యం చెప్తోంది. 1993 సంవత్సరం ఆగస్టు మాసంలో CNN ఛానల్ మీరు చూస్తూనే ఉంటారనుకుంటే, ఇంగ్లీష్లో బీబీసీతో పాటు CNN న్యూస్ కూడా వస్తుంది. CNN ఓనర్ టెడ్ టర్నర్ ఒక పీస్ గ్యాదరింగ్ ఏర్పాటు చేశాడు, సమాధాన సమావేశం అని ఏర్పాటు చేసి దాంట్లోనికి వచ్చినటువంటి రచయితలందరికీ ఒక పోటీ పెట్టాడు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు సమాధానం ఎట్లా వస్తుందో మీరు రాస్తే నేను మీకు ఇన్ని డాలర్లు బహుమతిగా ఇస్తాను. 10,000 మంది రాసి పంపించారు రచనలు. ఒక్కటి కూడా ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే ఆయనకు అంత తిప్పలు, అన్ని కష్టాలు పడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఈ పుస్తకాన్ని చదివి ఉంటే ఆయన అవన్నీ కష్టపడకుండానే నిజమైనటువంటి సమాధానం ప్రపంచానికి ఎలా వస్తుందో తెలుసుకునేవాడు. ఎందుకంటే ఇది పీస్ మాన్యువల్, సమాధాన గ్రంథం. దీన్ని చదివినోడికి బాధలో కూడా ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుందంట. నిరీక్షణ లేని వాడికి నిరీక్షణ కలుగుతుందంట. శాంతి లేని వాడికి శాంతి కలుగుతుందంట. సో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో లేకుండా, హృదయంలో లేకుండా మనిషికి సమాధానం ఎట్లా కలుగుతుంది? కలగదు. ఈ రోజున మీరు ప్రపంచాన్ని చూస్తే ఎక్కడైతే మనుషులకు సమాధానం లేకుండా బతుకుతున్నారో అక్కడే చాలా మంది దొంగ అరుపులు అరుస్తున్నారు, సమాధానం సమాధానం అని. బైబిల్లో దేవుడు కూడా చెప్పాడు, అలాంటి అరుపులకు మీరు మోసపోవద్దు అని. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్తయగు అధిపతిగా ఉన్నప్పుడు నీవు సమాధానాన్ని కలిగి ఉంటావు. లేకపోతే నీ జీవితంలో పాపముతోనే నీవు పెనుగులాడుతూ ఉంటావు. చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే 4000 సంవత్సరాల్లో కేవలం 286 సంవత్సరాల కాలం మాత్రమే యుద్ధాలు జరగనటువంటి పరిస్థితి మానవ చరిత్రలో ఉంది. 4000 సంవత్సరాల్లో 286 సంవత్సరాలు మాత్రమే యుద్ధాలు జరగలేదు. మిగతా టైం అంతా యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధము ఉన్నా లేకపోయినా మనిషిలో సమాధానం లేదు. ఏ రకంగా లేదు? పాపము ఉంది కనుక మనిషికి తనలో తానుకు సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. సందేహాలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, టెన్షన్లు ఉన్నాయి. రోజు మనం ఏ ప్రకారం జీవిస్తున్నాం? దీన్ని ఏమంటారు తెలుసా? టెన్షన్ సొసైటీ అంటారు దీన్ని.
అంటే రోజంతా మనకు టెన్షనే, రాత్రి మనకు టెన్షనే, ఎక్కడున్నా మనకు టెన్షనే. అలాంటి టెన్షన్లో మనిషి ఉండడానికి కారణం ఏంటి? సమాధానం క్రీస్తు ద్వారానే వస్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదు, ఆయన యందు ఉన్నటువంటి వారికి సమాధానం ఇస్తాడు. మన తోటి వారితో మనకు సమాధానం ఉందా? హలో, మన తోటి వారితో మనకు సమాధానం ఉందా? మన తోటి వారితో మనకు సమాధానం ఉండదు. ఎందుకంటే పాపంలో ఉన్నవాడిలో స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అహం ఉంటుంది, గర్వం ఉంటుంది, పొగురు ఉంటుంది. కనుక తన తోటి వారితో సమాధానకరంగా ఉండలేడు. వారు ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, వారి మధ్యలో రాపిడి ఉండడానికి కారణం ఏంటంటే సమాధానము లేకపోవడమే. అండ్ మూడవది ఏంటంటే, మనకు జంతువులతో సమాధానం ఉందా? ఒకప్పుడు ఆదాము అన్నిటితో ఆడుకునేవాడంట. మరొక రోజు రాబోతోంది, అప్పుడు చిన్న పిల్లవాడు నాగుపాముతో ఆడుకుంటాడంట. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎట్లా ఉంది? జంతువులు మనల్ని జంతువుల్లాగా చూస్తున్నాయి. కారణం ఏంటి? కారణం ఏంటంటే మనకు వాటికి మధ్యలో ఉన్నటువంటి ఆ సమాధానం తెగిపోయింది. సృష్టితో మనకు సమాధానం తెగిపోయింది. సృష్టికి మనకు మధ్యలో సమాధానం లేదు. అందుకనే మెల్లగా చల్లగా కురవాల్సినటువంటి వర్షము కుండ పోతగా కురుస్తోంది, వడగండ్లలో కురుస్తోంది. చక్కగా అలల్లాగా రావాల్సింది సునామీలాగా వస్తుంది. భూమి కంపించి భూకంపాలు వచ్చేస్తున్నాయి, తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. ఓజోన్ పొర తెగిపోయి సూర్యరశ్మి ఎక్కువైపోయి చర్మపు వ్యాధులు, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. సో సృష్టితో మనకు సమాధానం లేకపోవడం చేత అలాంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా దేవుడితో మనకు సమాధానం లేకుండా మనం జీవించాల్సి వస్తుంది. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, నో జీసస్ నో పీస్, KNOW, నో జీసస్ నో, KNOW, పీస్. ఇంకో రకంగా చూస్తే నో జీసస్, NO, నో జీసస్, NO, నో పీస్, నో పీస్. యేసు ఉంటేనే సమాధానం, యేసు లేకపోతే సమాధానం లేదు. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన లేకపోతే మనం అంతా పీసులు అయిపోతాం. అంతే. నేను చాలామంది లైఫ్స్ ఆ ప్రకారమే ఉన్నాయి. సో మనం ఆ ప్రభుతో మొట్టమొదటి దేవుడితో సమాధాన పరచబడాలి. రెండవది దేవుని సమాధానముతో మనం నింపబడాలి. మూడవది మనం అందరితో సమాధానం కలిగి జీవించాలంటే మన హృదయంలో, మన జీవితంలో ఆ సమాధానకర్తయగు అధిపతి ఉండాలి. అందుకనే ఆయన మొదటి క్రిస్మస్న ఈ కార్యాలన్నీ చేయడానికి, మన జీవితాలలో ఆశ్చర్యాన్ని నింపడానికి, మనకు అద్భుతమైన ఆలోచన చెప్పడానికి, మనల్ని బలపరిచి మన జీవితాల్లో బలమైన కార్యాలు చేయించడానికి, అంతేకాకుండా మనకు నిత్యుడగు తండ్రిగా ఉండి మనల్ని కాచి కాపాడి మనకు కావలసినవన్నీ అనుగ్రహించి మనల్ని తన పోలికలో మార్చడానికి అండ్ సమాధానకర్తగా మన జీవితాలను సమాధానంతో నింపడానికి ఆయన ఇచ్చాడు. అలాంటి స్థితి నీలో ఉంటే అప్పుడు నువ్వు క్రిస్మస్ని చక్కగా, అద్భుతంగా, ఆనందంతో, ఆశీర్వాదకరంగా జరుపుకోవచ్చు. ఆ స్థితిలోనికి నీవు వచ్చావా అన్నది ఈ రోజున నీవు నేను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. చివరికి ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రెండవ ప్రపంచ యుద్ధంలోనే, నేను ఎక్కువ చరిత్రను చదువుతుంటాను కనుక నాకు ఎక్కువ చరిత్ర గురించి చెప్పడం ఇష్టం. రెండవ ప్రపంచ యుద్ధంలోనే అమెరికాకు జపాన్కి యుద్ధం జరిగినప్పుడు ఒక అమెరికన్ సైనికుడు, యవనస్తుడు, జపాన్ దేశస్తుల చేతుల్లో చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడని తండ్రికి వర్తమానం వచ్చినప్పుడు ఆ వర్తమానాన్ని ఆయన విన్నప్పుడు చాలా కుమిలిపోయాడు, దుఃఖించాడు. కానీ ఈయన ఒక క్రైస్తవుడు. సో విన్న తర్వాత ఆ జాపనీయులు ఎవరైతే తన కుమారుడిని చంపారో వారి కోసం ప్రార్థన చేశాడు. ఈ కుమారుడు యుద్ధంలో చచ్చిపోయాడు కనుక ఆర్మీ వారు $10,000 నీ కొడుకు పేరట చేసిన ఇన్సూరెన్స్ మనీ నీకు పంపిస్తున్నామని చెక్ పంపించారు. ఆ చెక్ $10,000 తన కొడుకు పేరట ఇన్సూరెన్స్ ద్వారా వచ్చినటువంటి చెక్కును తీసుకుని చర్చికి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు, ఈ చెక్కు, ఈ $10,000 ఏ జాపనీస్ అయితే నా కుమారుడిని సత్యం తెలుసుకోకుండా చంపేశారో ఈ $10,000 వాళ్ళకి సువార్త ప్రకటించడానికి పంపించండి. వాళ్ళు రక్షణ పొంది వాళ్ళు మారితే ఇలాంటి యుద్ధాలు ఆగిపోతాయని ఆ $10,000 తన కుమారుడిని చంపేసినటువంటి శత్రువులకు పంపించాడు. అలాంటి సమాధానం ఆయనలో ఎందుకు కలిగింది? మనమైతే చేయగలమా ఆ పని? మనమైతే చేస్తామా? అలాంటి సమాధానము మనము దేవుడితో సమాధాన పడున్నాము. దేవుడి సమాధానం మనతో ఉంది కనుక మన శత్రువులతో కూడా మనం సమాధాన పడగలం. అలాంటి గొప్ప కార్యాన్ని కేవలం యేసు ప్రభు మాత్రమే చేయగలం. మెడికల్ సైన్స్ మన జీవితానికి సంవత్సరాలను ఇస్తుంది, పొడిగిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువే మన సంవత్సరాలకు జీవాన్ని ఆయన అందించగలడు. సో ఓన్లీ క్రైస్ట్ కెన్ యాడ్ లైఫ్ టు యువర్ ఇయర్స్. అది ఎప్పుడు మర్చిపోవద్దు. సో అలాంటి గొప్ప దేవుడు మన దేవుడుగా ఉన్నప్పుడు మనం నిజమైన క్రిస్మస్ జరుపుకోగలం. అలాంటి స్థితిలో నీవు ఉంటే దేవుడికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే ఈ రోజునే నీవు
నిన్ను తగ్గించుకొని యథార్థంగా ప్రభువుకు ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను క్షమించు, నా పాపములను క్షమించి నన్ను రక్షించు. నా రక్షకునిగా, నా ప్రభువుగా, నా దేవునిగా నా జీవితంలోనికి, నా హృదయంలోనికి ప్రవేశించు. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నీవు నన్ను ఆశ్చర్యంతో ముంచెత్తు. నీ ఆలోచనతో నన్ను నడిపించు. నీ బలాన్ని నాకు ప్రసాదించి అన్ని బలహీనతల మీద నాకు జయం అనుగ్రహించు. నా తండ్రిగా ఉండి నాకు సహాయం చేయి. నా సమాధానకర్తయగు అధిపతిగా నన్ను సమాధానంతో, శాంతితో, నెమ్మదితో ఉంచు. ఇతరులతో నేను సమాధానకరమైన స్థితిని కలిగి ఉండటకు సహాయం చేయి. ఆత్మ ప్రేరేపితమైన ఆరాధన ద్వారా ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? వాక్యానుసారమైన ఆరాధన ద్వారా వాక్య రూపమైన దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? ఆశీర్వాదకరమైన ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? రండి, ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్పీకర్ ఉపకార్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.